హాయ్ అండి, నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అండి. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే మా డే 2 ఆఫ్ మైసూర్ ట్రిప్ వ్లాగ్ అనమాట. సో యాక్చువల్లీ సాటర్డేనే మేము మైసూర్ ప్యాలెస్ వెళ్ళాల్సింది. స్వామీజీ రావడంతో మేమైతే మైసూర్ ప్యాలెస్ వెళ్ళలేకపోయాము. సో సండే మేము మైసూర్ ప్యాలెస్ విజిట్ చేద్దామని చెప్పి ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 9:45 అయింది. గబగబా బ్రేక్ఫాస్ట్ చేసేసి మైసూర్ ప్యాలెస్ని విజిట్ చేసేద్దామని చెప్పి మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా వెళ్తున్నాము. దానికన్నా ముందు మీరైతే ఈ మైసూర్ ప్యాలెస్ ఎంట్రన్స్ వ్యూ చూడండి. ఇది అవుట్ సైడ్ వ్యూ. సో దీన్నైతే మనకి ఇండో సార్సనిక్ స్టైల్లో బిల్డ్ చేశారనమాట. విండోస్ అన్నీ కూడా రాజస్థాన్ స్టైల్లో ఉంటాయి. ఈ పైన ఎత్తుగా ఒక డోమ్ ఉంది కదా, ఆ డోమ్ పైన ఒక మెటాలిక్ ఫ్లాగ్ ఉంది. దాన్ని 2.7 kgs ఆఫ్ గోల్డ్తో తయారు చేశారంట. సో ఎవరైనా మైసూర్ ప్యాలెస్ విజిట్ చేస్తే తప్పకుండా దీన్ని చూడడం అయితే మర్చిపోవద్దు. సో ఇలాంటి రేర్ థింగ్స్, అథెంటిక్ లైక్ పాతకాలం అన్నీ కూడా చూసి తెలుసుకోవడంలో తప్పులేదు. సో ఈ వీడియోలో అయితే నేను మీకు మైసూర్ ప్యాలెస్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ వ్యూని మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. ఎలా డిజైన్ చేశారు, అలానే ఈ ప్యాలెస్లో ఏ వస్తువులు ఉన్నాయి, ఇంకా వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, వాటి స్పెషల్స్ ఏంటి, అన్నిటినీ కూడా ఈ వీడియోలోనైతే నేను కవర్ చేస్తాను. సో మేమైతే మా ఫ్యామిలీతో వెళ్ళి మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. మైసూర్ ప్యాలెస్, బృందావన్ గార్డెన్, ఇంకా డ్యామ్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంక ఇప్పుడు మైసూర్ ప్యాలెస్ చూడడానికి అని చెప్పి మేము వెళ్తున్నాము. యాక్చువల్లీ ఈ మైసూర్ ప్యాలెస్ పేరు, అసలు పేరు అంబా విలాస్ ప్యాలెస్. ఇక్కడ కొంచెం ఆటో వాళ్ళతో కేర్ఫుల్గా ఉండండి. ఏం చేస్తారు అంటే, మనం ఇలా వెళ్తున్నప్పుడే ఈ మైసూర్ ప్యాలెస్ బంద్లో ఉంది, మీకు ఎలో లేదు అని చెప్పి మనల్ని షాపింగ్ ఏరియాస్ వైపు డీవియేట్ చేస్తూ ఉంటారు. మమ్మల్ని కూడా అలానే చేస్తారు. బట్ మేము మా ఫ్రెండ్స్తో వెళ్ళాం కాబట్టి మా ఫ్రెండ్ వాళ్ళ కార్ ముందే మైసూర్ ప్యాలెస్ రీచ్ అయిపోయి వాళ్ళు చూసి చెప్పారనమాట, లేదు మీకు ఎవరో ఫాల్స్ స్టేట్మెంట్ చెప్పారు, మీరు వచ్చేయండి రిటర్న్ అని చెప్తే మేము మైసూర్ ప్యాలెస్కి మళ్ళీ వచ్చేసాము. ఇక్కడైతే సో ఆటో వాళ్ళతో కేర్ఫుల్గా ఉండండి. అలానే మైసూర్ ప్యాలెస్ ఫ్రంట్ గేట్ ముందునే ఆపేస్తారనమాట. సో అది కూడా చూడండి. ఎవరిని కూడా మైసూర్ ప్యాలెస్ ఫ్రంట్ గేట్ నుంచి ఎవరిని అలో చేయరు. ఓన్లీ నార్త్ అండ్ సౌత్ గేట్స్ నుంచి మాత్రమే మనకి ఎంట్రీ అనేది ఉంటుంది. ఎవరు టూరిస్ట్స్కైనా కూడా మెయిన్ ఎంట్రన్స్ నుంచి అనేది ఉండదు, ఎంట్రీ అనేదే ఉండదు. సో మేమైతే అంబా విలాస్ గేట్ నుంచి వెళ్ళాం. 2 గేట్స్ ఉంటాయి, నార్త్ అండ్ సౌత్ అని చెప్పాను కదా, అందులో మేము వెళ్ళింది అంబా విలాస్ గేట్ నుంచి వెళ్ళాము. సో ఆటో వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ ఇక్కడ ఫ్లవర్ షో కూడా నడుస్తుంది. మేము 21 డిసెంబర్కి వెళ్ళాం. సో ఆ రోజు ఈవినింగ్ నుంచే ఫ్లవర్ షో అనేది కూడా స్టార్ట్ అయింది. సో ఇక్కడ పెద్దవాళ్ళకైతే మైసూర్ ప్యాలెస్ ఎంట్రీ టికెట్స్ ఏంటంటే, పెద్దవాళ్ళకి 120 రూపీస్ అండ్ చిన్నపిల్లలకి 70 రూపీస్ టికెట్. ఈ ప్యాలెస్ని మహారాజా కృష్ణరాజ ఒడియార్ నిర్మించారు. దీన్ని 1897లో మొదలుపెట్టి 1912లో పూర్తి చేశారు. ఈ ప్యాలెస్ మొత్తం కూడా 72 ఎకర్స్లో ఉంది. ఇందులో 4 ఎకర్స్లోనే ఈ ప్యాలెస్ని నిర్మించారు. ఈ ప్యాలెస్ యొక్క చీఫ్ ఆర్కిటెక్ట్ హెన్రీ ఎర్విన్, ఇంటీరియర్ డిజైన్ చేసింది రాఘవుల నాయుడు. ఇప్పటికీ కూడా రాయల్ ఫ్యామిలీ ఈ ప్యాలెస్లోనే నివసిస్తూ ఉంటారంట. ఈ ప్యాలెస్లో మనల్ని ఎలో చేసింది 1/4 ఏరియాలో మాత్రమే. రిమైనింగ్ 3/4 ఏరియాలో రాయల్ ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి మనల్ని ఈ ప్యాలెస్లో మొత్తం అంతా మనం తిరగము. ఓన్లీ 1/4 ఏరియాలో మాత్రమే మనకి ఎలో ఉంటుంది. సో ఇదైతే నేను ఆల్రెడీ చెప్పాను. ఈ ప్యాలెస్ అంతా కూడా ఇండో సార్సనిక్ స్టైల్లో నిర్మించారు. అండ్ ఇప్పుడు మనం ఎప్పుడైతే ప్యాలెస్ లోపలికి ఎంటర్ అవుతామో, ప్యాలెస్ లోపలికి చెప్పులతో కూడా వెళ్ళకూడదు. ఇలా ఎంటర్ అవుతూ ఉండగానే మనకి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మనకి కనిపించేది ఓల్డ్ ప్యాలెస్ యొక్క నమూనా. ప్రస్తుతం ఉన్న ప్యాలెస్ నిర్మించక ముందు మైసూర్ ప్యాలెస్ ఇలా ఉండేది. దాని పక్కనే మనకు కనిపించేది చాముండీదేవి అమ్మవారి ఉత్సవ విగ్రహం. దసరా రోజున కొన్ని కోట్లు విలువ చేసిన ఆభరణాలు ధరించి అలంకరించి ఊరేగిస్తారంట ఈ అమ్మవారిని. ఇవి ఇటాలియన్ మార్బుల్ నియో క్లాసికల్ స్టాచ్యూస్. వీటిని బ్రిటిషర్స్ గిఫ్ట్గా ఇచ్చారంట. అండ్ అలాగే ఇప్పుడు ఇది కనిపిస్తున్నది, ఇది వీణా గణేష్ మండపం. ఇలాంటిదే జైపూర్ ప్యాలెస్లో కూడా ఒకటి ఉందంట. దీన్ని మొత్తం గ్లాస్ వర్క్తో తయారు చేశారు. ఇంతకుముందు మనం చూసింది ఇటాలియన్ మార్బుల్ అయితే, ఇది రాజస్థాన్ మార్బుల్తో చాలా పురాతనమైన కలెక్షన్ అట. పైన కనిపిస్తున్న ఈ డిజైన్ అంతా కూడా గోటిక్ ఇస్లామిక్ స్టైల్లో ఈ అబౌవ్ సీలింగ్స్ అన్నిటినీ తయారు చేశారు. సో చేశారంట. ఇది
సో, ఇంకా ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకి ఏనుగు తలలు కనిపిస్తూ ఉంటాయి. ఇవైతే నిజమైన ఏనుగు తలలు. 1955లో మహారాజు ఈ 2 ఏనుగులను వేటాడాడు. ఈ 2 ఏనుగులు కూడా బందీపుర సమీపంలో ఉండే గ్రామస్తుల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉండేవంట. సో, వాటిని చంపేశారు. వాటి తలలే ఇవి. పాడవకుండా ఇయర్లీ వన్స్ కెమికల్స్ టచ్అప్ చేస్తూ ఉంటారు. ఎంట్రన్స్ వెళ్తున్నప్పుడు ఒకటి ప్యాలెస్ అంతా, ఒకటి చూసి బయటకు వస్తున్నప్పుడు ఇంకో హెడ్ మనకు కనిపిస్తుంది. నిల్చొని చూస్తే ద్వారానికి అటు ఇటుగా 2 కనిపిస్తాయి. ఇదైతే కేరళ త్రిశూర్ ఉత్సవం యొక్క మోడల్. దీని ప్రత్యేకత ఏంటంటే వీటిని ఏనుగు దంతాలతో తయారు చేశారు. అండ్ అలానే ఇక్కడ చూస్తే రుక్మిణి సత్యభామ విగ్రహాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. రుక్మిణి సత్యభామ విగ్రహాలను శ్రీలంక రాజు మైసూర్ రాజుకి ఇచ్చారంట. ఇక్కడ కనిపిస్తున్న సీతారామ లక్ష్మణులు ఉన్నారు కదా, హనుమంతుని విగ్రహాలు కూడా మలేషియా రాజు ఇచ్చారు. ఇది ఇంకా ఇక్కడ గోల్డెన్ అంబారీ కూడా ఉంటుంది. దాన్ని కవర్ చేసి పెట్టేశారు. అందులోనే మన చాముండీదేవి అమ్మవారిని దసరా దేవీ నవరాత్రుల టైంలో ఊరేగిస్తూ ఉంటారంట. దీని బరువు ఆల్మోస్ట్ 750 kgs ఉంటుంది. ఇందులో 80 kgs ఆఫ్ గోల్డ్ని యూజ్ చేశారంట. ఇక్కడ చూడండి, స్కూల్ పిల్లల్ని కూడా పిక్నిక్ లాగా తీసుకొచ్చారు మైసూర్ ప్యాలెస్ చూపించడానికి. సో పిల్లలందరూ నేను వీడియో తీస్తుంటే హాయ్ హాయ్ అని చెప్తున్నారు. సో అండ్ ఇంకా నేను ఆల్రెడీ ఈ సీలింగ్ కోసం చెప్పాను కదా, గోటిక్ అండ్ ఇస్లామిక్ స్టైల్లో ఈ అబోవ్ సీలింగ్స్ని అయితే రెడీ చేశారు. సో ఈ ఎలిఫెంట్స్ చెప్పిన అటు ఇటు ద్వారానికి అటు ఇటుగా ఉంటాయి. మనం కేర్ఫుల్గా గమనిస్తూ వెళ్ళాలి. చాలామంది ఏంటంటే 4 ఉన్నాయి అనుకుంటారు. కాదు, మనం వెళ్తున్నప్పుడు అలానే తిరిగి వస్తున్నప్పుడు అటు ఇటుగా కనిపిస్తాయి. బట్ వెళ్తున్నప్పుడే 2 తలలు కనిపిస్తాయి. అండ్ ఈ వాల్ పెయింటింగ్స్ అయితే ఇవి దసరా ఉత్సవాలప్పుడు క్యాన్వాస్ ఆయిల్ పెయింటింగ్స్ అనమాట. బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ని ఇలా కలర్ ఆయిల్ పెయింటింగ్స్తో వేశారంట. ఇందులో కనిపిస్తున్నవన్నీ కూడా 100% రియల్. ఏది కూడా ఇమాజినరీ కాదు. మనుషులు, జంతువులు, ఇల్లు, ఎవ్రీథింగ్ రియల్. వీటిని 6 మంది ఆర్టిస్ట్స్ 13 years పాటు శ్రమించి 2D ఆర్ 3D ఎఫెక్ట్స్తో ఈ ఆయిల్ పెయింటింగ్స్ వేశారంట. వీటిలో మెయిన్ ఆర్టిస్ట్ కేశవయ్య నాగరాజు. ఇంకా మిగతా నలుగురు సుబ్రహ్మణ్యం రాజు అండ్ వై నాగరాజు, ఎస్ఆర్ అయ్యంగర్ మరియు ముత్తుస్వామి. ఈ 6 కలిపి బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ని 13 years కష్టపడి ఇలా చేశారు. అండ్ అలానే ఈ ఫ్లోర్ టైల్స్ కనిపిస్తున్నాయి కదా, అన్నిటినీ కూడా ఇంగ్లాండ్ నుంచి తెప్పించారు. ఇంక ఇప్పుడు మనకి రైట్ సైడ్లో చూసుకుంటూ వెళ్తే ఇది ఆక్టోగనల్ షేప్ మ్యారేజ్ హాల్. సో ఇదైతే ఆక్టోగన్ షేప్ మ్యారేజ్ హాల్. ఈ పిల్లర్స్ని క్యాస్ట్ ఐరన్తో తయారు చేశారు. అంటే తుప్పు పట్టని ఐరన్తో తయారు చేశారు. వీటిని స్కాట్లాండ్ నుండి తెప్పించారంట. ఇవి చూడ్డానికి చెక్కతో తయారు చేసినట్టుగా ఉంటాయి, కానీ క్యాస్ట్ ఐరన్తో తయారు చేశారంట. చాలా అంటే చాలా బాగుంటుంది. మధ్యలో ఉన్న చాండిలియర్ని చూసారా, చెకోస్లేవియా నుండి తెప్పించారు. ఇప్పటికీ కూడా ఇది పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్లోనే ఉందంట. ఈ ఫొటోస్, ఈ పెయింటింగ్స్ అన్నీ అయితే, ఈ పెయింటింగ్స్ కిందనే టైల్స్ అనేవి ఉంటాయి, ఆ టైల్ వర్క్స్ ఉంటాయి. అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. అవి ఈ ఇటాలియన్ వాల్ టైల్స్. వీటిని కూడా ఇటలీ నుంచి తెప్పించారు. ఈ ఫొటోస్ కిందనే ఉంటాయి టైల్స్, టైల్ వర్క్స్తో ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఫొటోస్ తీసుకోవడానికి సూపర్బ్ అంటే సూపర్బ్గా వస్తాయి ఫొటోస్ కూడా. ఎంత బాగుందో లైటింగ్స్తో. డే టైం కూడా చాలా బాగా మంచి లైటింగ్స్తో పెట్టారు. ఇంకా అది కూడా నేను చెప్పాను కదా. అండ్ ఈ డోర్స్ కూడా చాలా అంటే చాలా స్పెషల్. ఎంత ఎత్తుగా ఉంటాయో, ఎవరైనా చూడడానికి అంటే చెక్కతో చేసినవి అన్నట్టుగా అనిపిస్తాయి, బట్ కాదు, ఇది ప్యూర్ ఐరన్తో చేసినవి. ఎప్పటికీ కూడా తుప్పు పట్టవన్నమాట. బట్ ఎవ్రీ ఇయర్ కండిషన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఈ బ్లూ కలర్లో వాల్ టైల్స్ కనిపిస్తున్నాయి కదా, అవే నేను చెప్పినవి, ఇటలీ నుంచి తెప్పించారు. అండ్ ఇంకా ఈ డోర్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఒరిజినల్ బర్మా టేక్వుడ్తో తయారు చేసిన ఈ డోర్స్ అంట. ఎంత బాగున్నాయో ఆ కార్వింగ్ కానీ, చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ పెయింటింగ్స్ని అయితే ఎవరిని టచ్ చేయనివ్వరు. మనకు అక్కడ ఒక లైన్ లాగా వేసేసి ఉంటుందన్నమాట, పోల్స్ పెట్టేసి. సో మనం అవి టచ్ చేయడానికి అయితే అవ్వదు. కొంచెం దూరం నుంచే ఉండి ఫోటో తీసుకోవాలి. మేము వెళ్ళింది సండే కాబట్టి చాలా అంటే చాలా రష్ ఉంది. అండ్ అలానే ఫ్లవర్ షో కూడా ఓపెన్ అవుతుంది కాబట్టి ఈవినింగ్ మార్నింగ్ నుంచే ఫుల్ రష్ ఉంది.
సో, ఇంక అలా వెళ్తూ ఉండగా మనం ఫొటోస్ దగ్గరికి వస్తామనమాట. ఇవంతా గూడా వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్. ఈ ఫొటోస్ అన్నీ కూడా వాళ్ళ తరతరాలు వాళ్ళ మదర్ వాళ్ళందరివి కూడా ఫొటోస్ అనేవి ఇక్కడుంటాయి. ఇక్కడ ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది ప్యూర్ గోల్డ్ పాలిష్‌తో ఉంటాయంట ఈ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా. సో, ఇక్కడైతే మనం ఈ ఫొటోస్‌లో ఆహ్ ఈయనున్నారు కదా! ఈ ఫోటో ఏదైతే ఉందో వడయార్ వంశంలోని 24వ రాజు కృష్ణరాజ వడయార్ ప్యాలెస్ నిర్మించింది ఈయనే. ఈవిడ రెడ్ శారీలో ఉన్నావిడ తనే రాజమాత కృష్ణరాజు వడయార్ తల్లి. యాక్చువల్లీ ఈ ప్యాలెస్ నిర్మాణాన్ని స్టార్ట్ చేసింది తనే. కృష్ణరాజ వడయార్ ఈ ప్యాలెస్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ పెయింటింగ్స్ అన్నీ మధ్యలో ఉన్నది జై చామరాజ వడియార్. ఆయన ఎక్స్ గవర్నర్ ఆఫ్ కర్ణాటక అనమాట. అలాగే తమిళనాడుకు కూడా గవర్నర్గా వర్క్ చేశారు. ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా పెయింట్ చేసింది ద గ్రేట్ రాజా రవివర్మ. ఈ ఫ్రేమ్ పైన ఉన్నది కూడా ఒరిజినల్ గోల్డ్ పాలిష్. సో ఇదైతే చూడండి, ఇవన్నీ కూడా బ్రిటిషర్స్ వాళ్ళు పెయింట్ చేశారంట. అండ్ ఇక్కడికి వచ్చినప్పటికీ ఇవన్నీ కూడా గిఫ్టెడ్ ఇన్విటేషన్ బాక్సెస్. మనం ఎలా అయితే ఇన్విటేషన్ కార్డ్స్ ఇస్తామో అలా వీళ్ళు ఇన్విటేషన్ బాక్సెస్ ఇస్తారంట. వాటన్నిటినీ కూడా ఇప్పటికీ కూడా భద్రపరిచి ఉంచారు ప్యాలెస్లో. సో చాలా బాగా అనిపించింది. లైక్ ఇన్విటేషన్ ఈ స్టైల్లో ఇవ్వడం అనేది కూడా ఒక మంచి థాట్ అని అనిపించింది. అప్పట్లోనే ఇంత మంచి క్రియేటివ్ ఐడియాస్తో ఉన్నారు అంటే చూడండి, ఎంతైనా రాయల్ ఫ్యామిలీస్ అని చెప్పుకోవచ్చు మనం. సో ఇంకిక్కడ స్పెషల్ అట్రాక్షన్ అయితే డోర్స్ కార్వింగ్స్ ఉన్నాయి. ఎక్సలెంట్ అనమాట. ఆ డోర్స్ యొక్క కార్వింగ్స్ కానీ ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి. ఈ పెయింటింగ్స్ అన్నీ కూడా ప్యూర్ అప్పట్లో ఉండే పెయింటింగ్స్నే, బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్నే పెయింటింగ్స్లా చేశారు. ఇవి చేయడానికే 13 years పట్టిందంట. అందరూ కూడా పెయింటింగ్స్ దగ్గర కూడా ఫొటోస్ వీడియోస్ అవి తీసుకుంటున్నారు. సో ఇదైతే ఒక ఓవరాల్ వ్యూ. క్రౌడ్ చూడండి, ఫుల్ క్రౌడ్గా ఉంది. అందుకనే నా వీడియో కూడా కొంచెం షేక్ అవుతూ ఉంటుంది. సారీ ఫర్ దాట్ ఇన్కన్వీనియన్స్ మీ అందరికీ. సో రష్లో తోపులాట్లు అవుతూ ఉంటాయి కదా, సో దానివల్ల కొంచెం నేను చెప్పిన టైల్స్ ఇవే ఇటాలియన్ టైల్స్. అండ్ ఇక్కడ ఇందులో లిఫ్ట్ కూడా ఉంది. అంటే లైక్ వాళ్ళు ఉంటారని అంటున్నారు కదా, అందుకోసమనేనేమో ఇవన్నీ కూడా బంద్ చేసి పెట్టారు. మనం ఈ మెట్లవి ఎక్కడానికి వీల్లేదు. ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది. ఈ మేడాన్ని మాత్రం నేను తీశాను కొంచెం వీడియో. అండ్ ఇక్కడ నుంచి ఈ విండోస్ నుంచి చూస్తే బయటికి పెద్ద పెద్ద చిరుతపులులు ఉన్నాయి. ఎంత బాగున్నాయో అవైతే. లైక్ అదొక ఫీలింగ్ వచ్చిందనమాట. అంటే రాయల్ ఫ్యామిలీస్ ఇంత రాయల్ లైఫ్తో ఉంటారు అని అన్నట్టుగా. ఇక్కడ చూడండి, ఇంకా సిల్వర్తో తయారు చేసిన డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం సిల్వరే. ఎంత బాగుందో ఇది. ఇటు ఒకటి ఉంటుంది, అటువైపు ఒకటి ఉంటుంది. అండ్ మధ్యలోనేమో రాజ్మహల్ లాగా చైర్స్ వేసి ఉంటాయి. ఇవన్నీ కూడా సిల్వర్తో చేసినవే. సో ఈ మధ్యలో ఒక ఫోటో కూడా ఉంటుంది. ఇవన్నీ సిల్వర్తో చేసినవి. అండ్ దీనిపైన ఉన్న సీలింగ్ కూడా మొత్తం టేక్ వుడ్తో చేసిన సీలింగే. ఎంత బాగా మెరుస్తూ ఉంది. లైక్ అప్పుడే మనం ఏదో రీసెంట్గా ఫర్నిచర్ చేయించుకుంటే ఎలా అనిపిస్తుందో అలా ఉంది. వెల్ మెయింటెనెన్స్తో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనం బయటకు వస్తూ ఉండగా ఇక్కడ చూడండి 2 చిరుతపులులు. ఇదంతా కూడా ఒక వ్యూ అనమాట. పైన మొత్తం నెట్ వేసేసారు, ఎందుకంటే పావురాలు అవి వచ్చి ఖరాబ్ అది చేయకుండా. ఇదంతా కూడా ఓవరాల్ వ్యూ, లోపల నుంచే ఒక వ్యూ ఇది. ఇక్కడ కూడా ఫొటోస్ దిగొచ్చును. ఆ విండోస్ దగ్గర నించొని ఫొటోస్ దిగొచ్చు. అండ్ ఇక్కడ మీరు ఈ ఎలిఫెంట్ని చూడండి. మేము బయటకు వచ్చేస్తున్నాం. ఇది బయటకు వస్తూ ఉండగా, అంటే బయట నుంచి ఇంకొక వేలోకి వెళ్తున్నాం అనమాట. సో మనకి క్లియర్గా తెలుస్తూ ఉంటుంది ముడతలు అవి రియల్ ఎలిఫెంట్ హెడ్డే అని చెప్పి. అండ్ అలాగనే కార్నర్ ల్యాంప్స్ కానీ ఎంత డెకోర్ బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ప్యాలెస్ లోపలంతా కూడా పెద్ద పెద్ద మిర్రర్స్, చాలా బాగుంది.
అండ్ ఈయనే శ్రీకృష్ణ వడయార్. 1934లో మహాత్మా గాంధీ మైసూర్ వచ్చినప్పుడు ఈయన్ని రాజశ్రీ అని సంబోధించారంట. అంటే రాజ ఋషి అని అర్థం. ఎప్పుడు కూడా ప్రజలతోనే ఉంటారు కాబట్టి అలా సంబోధించి మాట్లాడారంట మహాత్మా గాంధీ. అండ్ ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంటే ఉంటుంది ఆడియన్స్ హాల్. ఈ ఈ స్టాట్యూ కూర్చున్నట్టుగా ఉంటుందన్నమాట. దాన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనే తయారు చేశారు. సో ఈయన్ని చూసి ఇలా వెళ్తూ ఉండగా మనల్ని వాటిని ఏమి టచ్ చేయనివ్వరు. సో ఇక్కడ నుంచి ఇలా వెళ్తుండగా ఇది ఆడియన్స్ హాల్. ఈ హాల్లో 42 పిల్లర్స్ ఉన్నాయి. ఇది మైసూర్ ప్యాలెస్లోనే మెయిన్ అట్రాక్షన్ అనమాట. ఇందు లోపల కూడా మనల్ని వెళ్ళొచ్చారు. ఈ ఆర్చ్ చూడడానికి ఒకే విధంగా ఉన్న దీన్ని మనం చివరి వరకు చూడొచ్చు. దీన్ని డిజైన్ చేసింది ఆర్కిటెక్ట్ రాఘవుల నాయుడు. ఈ డిజైన్ వెనుక ఒక చిన్న స్టోరీ ఉంది. అదేంటి అంటే రాజుగారు ఇంటీరియర్ డిజైన్ కోసం రాఘవుల నాయుడిని పిలిపించారంట. ఇద్దరూ భోజనం చేస్తూ ఇంటీరియర్ డిజైన్ కోసం చర్చిస్తూ ఉన్నారు. రాఘవుల నాయుడు డిజైన్ వేసి చూపించడానికి తనతో పాటు ప్రింట్స్ని తీసుకురావడం మర్చిపోయారు. అప్పుడు భోజనం చేశాక తన పళ్ళెంలో పెరుగు వేసి ఆ పెరుగుపై ఈ డిజైన్ వేసి చూపించారంట. అండ్ ఈ పైన సీలింగ్ చూడండి, రూఫ్ ఆర్ట్. మైసూర్ ప్యాలెస్లో ఈ రూఫ్ ఆర్ట్ మరో అద్భుతం. ఈ పెయింటింగ్స్ని యాస్బెస్టో షీట్స్ పైన వేశారు. వాటిపై గోల్డ్ టచింగ్స్ ఇస్తూ ఉంటారంట. ప్రతి 6 ఇయర్స్కి ఒకసారి వీటిని బంగారు పూత పూస్తారంట. చాలా బాగుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్స్ ఆఫ్ మైసూర్ ప్యాలెస్. మైసూర్ ప్యాలెస్లో ఆడియన్స్ హాల్ చూడాలి. అలానే ఈ రూఫ్ ఆర్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అసలు చాలా బాగుంటుంది. దానిపైన దేవుడు బొమ్మలు అవి కూడా ఉంటాయి. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి బయట నుంచి మెయిన్ గేట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే లైక్ స్టేడియం ఉంటుంది కదా, స్టేడియంలో కూర్చొని క్రికెట్ మ్యాచ్ ఎలా చూస్తామో అలా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ కూడా ఇది చూడండి. సో ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా లోపల టెంపుల్స్ ఉన్నాయి. అంటే మనం బయటకు వస్తూ ఉండగానే రాజులు ఆ టెంపుల్స్కి వెళ్ళి పూజ చేసినవి అవన్నీ కూడా ఉన్నాయి. సో చాలా బాగుంది. దర్బార్ హాల్, ఇదైతే ప్రైవేట్ దర్బార్ హాల్. ఈ ప్లేస్లో ఏంటి అంటే రాజుగారు సో ఇక్కడ ఫుల్ క్రౌడెడ్గా ఉంది. చాలా అంటే చాలా క్రౌడ్. అందరం కూడా ఏదో స్కూల్ పిల్లల్లాగే లైన్లోనే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి ఇదంతా ఫినిష్ చేసుకొని డోర్స్ ప్రతిదీ కూడా ఒక అట్రాక్షనేనండి ఈ మైసూర్ ప్యాలెస్లో. ఏంటి అంటే ప్యాలెస్ అంటేనే ఒక అద్భుతం. ఇది దర్బార్ హాల్. ఈ దర్బార్ హాల్లో ఇది ప్రైవేట్ దర్బార్ హాల్. ఇందు లోపలికి కూడా మనల్ని అలౌ చేయరు. ఈ ప్లేస్లో ఏంటి అంటే దేవీ నవరాత్రుల టైంలో రాజుగారు పూజలు నిర్వహిస్తారంట. ఇక్కడ హోమాలు అవి చేస్తూ ఉంటారంట. సో ఇవి చూసి మనం బయటికి వస్తూ ఉండగా అంటే చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. జనరల్గా ఏంటి అంటే మహారాజులు ప్యాలెస్లు లైక్ ఏంటంటే బాహుబలి సినిమాలో వాటిల్లో మనం చూస్తూ ఉంటాం కదా. సో ఇవైతే అసలు చెప్పనే అక్కర్లేదు. ఇదంతా కూడా సిల్వర్ డోర్, సిల్వర్తో కార్వింగ్ చేసిన డోర్. ఎంత బాగుంటుందో. సో ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ మనం కవర్ చేయొచ్చు. ప్రతిదీ చూడాలి, ప్రతిదీ తెలుసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో అలా అందులో భాగంగానే ఇప్పుడు మేము దర్బార్ హాల్ నుంచి బయటకు వచ్చేస్తున్నాం అనమాట. చూడండి ఎంత పై ఎత్తుగా ఉన్నిందో. ఇక్కడ ఇలా మెట్లు దిగుతూ వస్తూ ఉండగా మనం మొత్తం చూడట్లే. మేము యాక్చువల్లీ 2011లో చూసిన దానికన్నా ఇప్పుడు చూసింది అసలు చాలా తక్కువే చెప్పాలంటే. సో ఇప్పుడు ఇలా ఈ మెట్లు దిగి వస్తూ ఉండగానే మనం ఇంకా బయటకు వచ్చేస్తున్నట్టు అనమాట. ఇక్కడ నుంచి బయటికి వెళ్తూ ఉండగా లెఫ్ట్ సైడ్లో ఇలా మనం ఈ డోర్ నుంచి ఇలా బయటికి వెళ్తూ ఉంటాం కదా, లెఫ్ట్ సైడ్లో మనకి ఏనుగులకి వేస్తారు, అవి కనిపిస్తాయి అన్నమాట. ఇవైతే దసరా టైంలో ఏనుగులకి అలంకరిస్తారంట. ఎలిఫెంట్ ఫేసెస్కి దేవీ నవరాత్రుల టైంలో అలంకరించి ఊరేగిస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఇక్కడే పెట్టి ఉంచారు. ఇంక ఇక్కడ నుంచి మనం ఇలా బయటకు వచ్చేస్తాం. రెసిడెన్షియల్ లివింగ్ ఏరియా అని ఉంటుంది. మేబీ అక్కడ రాజుల వాళ్ళు ఉంటారేమో, మనకు తెలీదు. సో
బయటికి వస్తూ ఉండగా ఇది రెసిడెన్షియల్ వింగ్. ఇందులో నుంచే రావాలని ఏం లేదు. మనం ఏ గేట్ నుంచి వచ్చామో ఆ గేట్ నుంచి కూడా వెళ్ళిపోవచ్చును. సో ఇలా వెళ్తూ ఉండగా ఇక్కడ మనకి టెంపుల్స్ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఈ లెఫ్ట్లో ఒక టెంపుల్ ఉంది, ఆ ఎదురుగా ఒక టెంపుల్ ఉంది. మేబీ రాజులు రాణులు ఆ టెంపుల్కి వెళ్తూ ఉంటారు. అండ్ అలానే ఇక్కడే మనకి ఎవరైతే టూరిస్ట్ షాపింగ్ చేయాలి అనుకుంటామో అక్కడే మనకి స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట. లైక్ శారీస్ కానీ, మైసూర్ శాండిల్ సోప్, మైసూర్ అంటేనే మైసూర్ శాండిల్ సోప్స్, మైసూర్ శారీస్ స్పెషల్ కదా, మైసూర్ పాక్, ఇవన్నీ కూడా. నేనైతే 2011లో వెళ్ళినప్పుడు రింగ్లో నుంచి వెళ్ళిపోయే చీరని కొనుక్కున్నాను, 2 శారీస్ కొనుక్కున్నాను. ఆ చీర కోసం ఎంత వెతికానో కానీ ఎక్కడా దొరకలేదు నాకైతే. సో మేమైతే మొత్తం విజిట్ చేసి వచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడ పిల్లలకి ఆకలేస్తుందని చెప్పి కొంచెం స్నాక్స్ లాగా ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అవి తాగుతున్నారు వాళ్ళకి నచ్చినవి. సో క్రౌడ్ చూడండి, ఫుల్ ఆఫ్ క్రౌడ్తో ఉంది. సో ఇంక ఇక్కడ మేమైతే మైసూర్ శాండిల్ సోప్స్ కొనుక్కున్నాం, మైసూర్ శారీస్ అయితే ఇక్కడ కొనుక్కోలేదు. సో మైసూర్ శాండిల్ సోప్స్ కొనుక్కున్నాం, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కొనుక్కున్నాం. మళ్ళీ కొనుక్కొని ఇంకా మేమైతే వచ్చేసామన్నమాట. బయటకు వస్తూ ఉండగా ఇంకా అలిసిపోయాము. ఫ్లవర్ షో కూడా ఉంది చెప్పాను కదా. ఇంక ఇక్కడ ఇది మళ్ళీ బయట అవుట్ సైడ్ వ్యూ. బయటకు వస్తూ ఉండగానే ఇక్కడ ఫ్లవర్ షో కూడా ఉంది. అక్కడ కూడా రాధాకృష్ణులు కూర్చున్నట్టుగా ఉయ్యాల్లో కూర్చొని దాన్ని మొత్తం ఫ్లవర్స్తో నింపి ఉంచారు. బట్ మాకు పంపించలేదు లోపలికి. మా హస్బెండ్ వెళ్ళి రిక్వెస్ట్ చేశారు, లేదండి ఇవాళ ఈవినింగ్ నుంచి ఓపెన్, కావాలంటే ఈవినింగ్ రండి అని. బట్ మేము యాక్చువల్లీ సండే ఈవినింగే బెంగళూరుకి మళ్ళీ రిటర్న్ అయిపోతాం కాబట్టి మేము అంతవరకు వెయిట్ చేయలేదు. సో ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మైసూర్ ప్యాలెస్ ముందర కొన్ని ఫొటోస్ దిగి కొంచెం వీడియోస్ తీసుకొని అలానే అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్తో ఫొటోస్ తీపించుకొని ఫ్యామిలీ అందరం కలిసి, ఆ ఫోటోని అయితే నేను మా మమ్మీ వాళ్ళతో ఇచ్చి పంపించేశాను. సో ఆ ఫోటో నా దగ్గర లేదు. సో ఇలా మా మైసూర్ ప్యాలెస్ జర్నీ అయితే ఇలా అయింది. హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ అలానే లాస్ట్లో నేను మైసూర్ ప్యాలెస్ నైట్ వ్యూ పెడతాను. ఇన్నాళ్ళంటే లైటింగ్స్ ఎక్కువ ఉండేవి, మేబీ దసరా టైంలో అంత లైటింగ్స్ ఉంటాయేమో. మేము షాపింగ్ అంతా ఫినిష్ చేసుకొని 1 o'clockకి రిటర్న్ మా రూమ్స్కి వెళ్ళిపోతున్నప్పుడు చిన్న షార్ట్ తీసామన్నమాట. సో అదైతే పోస్ట్ చేస్తాం. మా ఫోన్స్ అసలు ఛార్జింగే లేదు, ఛార్జింగ్స్ కూడా ఫినిష్ అయిపోయినాయి. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైతే వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఎవరైతే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కొత్త వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇదే నైట్ వ్యూ, మేము నడుచుకుంటూ వెళ్తూ తీసాము. Bye bye.